Friends, this is Sharon Rose. Welcome to my commerce class, Corporate Accounting. Hello students, I'm Sharon. Hello students, I'm Sharon. Welcome to my commerce class, Corporate Accounting. The subject Corporate Accounting is very important for BCom students. This is one of the important paper for BCom students. So, in this subject Corporate Accounting, one of the most important topic is company final accounts. So I'm going to explain this subject corporate accounting in both mediums to understand the concepts very easily. So let us know about how to prepare the accounts in company final accounts. First of all, in previous Companies Act 1956, every company has to prepare its final accounts in the form of T shape, that is in the form of account shape. But as per the New Companies Act 2013, every company has to prepare its accounts in the form of vertical shape. Generally, many new provisions formats are inserted depending upon the present day changes in business nationally as well as internationally. Schedule 3 of the Companies Act 2013, there are two parts. Part 1 relates to balance sheet, then part 2 relates to profit and loss account. Let us know about how to prepare the profit and loss account. సో మనం ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఈ విధంగా వర్టికల్ ఫామ్లో తయారు చేసుకోవాలి. సో ఇట్ పార్ట్ 2 హెడ్డింగ్ ఈ విధంగా పెట్టుకోవాలి. సో పార్ట్ 2 స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండింగ్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కానీ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కానీ ఏది ఇస్తే అది మనం ఇక్కడ క్యాలెండర్ ఇయర్ కానీ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కానీ సో ఏది ఇస్తే అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని 3 హెడ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. పర్టికులర్స్, నోట్ నెంబర్, అమౌంట్ ఇన్ రూపీస్. సో ఈ పర్టికులర్స్ కాలం ఏది ఏమైనా సరే ఇది వర్టికల్ ఫామ్లో ఉండాలి. సో ఇన్ పర్టికులర్స్ కాలం వీ కెన్ సీ దీస్ థింగ్స్. ఈ విధంగా మనం పాయింట్స్ని నోట్అవుట్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్కమ్. ఈ ఇన్కమ్ కేటగిరీలో 2 హెడ్స్ ఉంటాయి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, దాని నోట్ నెంబర్ 1తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదర్ ఇన్కమ్స్, నోట్ నెంబర్ 2తో డినోట్ చేస్తాము. సో ఈ యొక్క వాల్యూస్ని మనం సపరేట్ నోట్స్ అనేవి వీటికి తయారు చేసుకోవాలి. సో ఆ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను కంటిన్యూషన్ ఆఫ్ ద క్లాస్లో చూపిస్తాను. సో ఆ విధంగా ఇక్కడ మనం వేసుకోవాలి. తర్వాత ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ కింద ఈ యొక్క కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనే ఒక ఐటమ్ని మనం చూపించాలి. దాని నోట్ నెంబర్ 3తో పరిగణిస్తారు. ఆ వాల్యూని మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, నోట్ నెంబర్ 4. సో ఆ వాల్యూని మళ్ళీ మనం ఇక్కడ అమౌంట్ కాలంలో వేసుకోవాలి. ఫినాన్స్ కాస్ట్, నోట్ నెంబర్ 5. ఆ వాల్యూని మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. దెన్ డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్, నోట్ నెంబర్ 6. ఆ వాల్యూని ఇక్కడ చూపించాలి. Next, last one is other expenses. So these are the items which comes under the category expenses. So the after showing all these expenses, we can add all these things. Then we can get total expenses. So after getting total income and total expenses, then you have to calculate profit of the year. But before tax. So this is the profit. What we can call it as before tax. So when incomes are more than expenses, we get the profit. When incomes are less than expenses, we get the loss. సో ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఒకవేళ ప్రాబ్లంలో కనుక ఏదైనా ట్యాక్స్ ప్రొవిజన్ ఉంటే ఆ ఇయర్కి, సో దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకొని దాన్ని ట్యాక్స్ ఎక్స్పెన్సెస్గా మనం ఇక్కడ వేసుకొని దెన్ ఇఫ్ దట్ ఐటమ్ ఈస్ దేర్ ఇన్ ద ప్రాబ్లమ్ ఓన్లీ, ఆ ప్రాబ్లంలో కనుక ఐటమ్ ఉన్నట్లయితేనే వేస్తాం. అదర్వైజ్ మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇక్కడతో ప్రాబ్లం ఆగిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క
స్టేట్మెంట్‌ని తయారు చేయాలి. అంటే ఈ స్టేట్మెంట్‌ని తయారు చేయాలంటే కంపల్సరీ వాట్ వి రిక్వైర్ అంటే దీస్ 7 నోట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ మనం రాసుకొని దీన్నేం చేయాలి అంటే జస్ట్ పోస్టింగ్ అనేది అప్పుడే మనం వీటిని చేయకూడదు. పోస్టింగ్ అనేది అప్పుడే చేయకూడదు. జస్ట్ ఇది ఫార్మాట్ కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. సో, ఇది మనం జస్ట్ ఊరికనే ఫార్మాట్ కాబట్టి జస్ట్ యూ కెన్ సీ ఆహ్, లైక్ దిస్. నౌ కమింగ్ టు షో ద ఆహ్, నోట్స్. చూడండి సీ ద నోట్స్. ఇక్కడ మనం నోట్ నంబర్ 1 తయారు చేస్తున్నాము. నోట్ నంబర్ 1 టైటిల్ ఏంటి అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో, దీంట్లో ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనే ఈ నోట్‌లో సేల్స్‌కి సంబంధించినటువంటి ఆహ్, యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సేల్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ వేసుకోవాలి. సో, క్రెడిట్ సేల్స్ కనుక ప్రాబ్లమ్‌లో ఇచ్చినట్లయితే ఆ అమౌంట్‌ని ఇక్కడ వేసుకుంటాము. అట్లానే మనకి ఒకవేళ సేల్స్ రిటర్న్స్ కనుక ప్రాబ్లమ్‌లో ఇచ్చినట్లయితే ఈ క్రెడిట్ సేల్స్‌లోంచి సేల్స్ రిటర్న్స్ పోతే రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ వేసుకొని, ప్రాబ్లమ్‌లో క్యాష్ సేల్స్ కనుక ఉన్నట్లయితే ఆ అమౌంట్‌ని ఇక్కడ వేసుకొని ఈ రెండిటిని యాడ్ చేసి దెన్ వి కెన్ షో ద ఒరిజినల్ అమౌంట్ ఇన్ ద ఔటర్ కాలమ్. సో, అంటే ఒకవేళ ప్రాబ్లమ్‌లో గనక ఈ సేల్స్, క్రెడిట్ సేల్స్, సేల్స్ రిటర్న్స్ ఇవేమీ ఇవ్వకుండా డైరెక్ట్‌గా సేల్స్ అని ఇచ్చినట్లయితే డైరెక్ట్‌గా సేల్స్ అనే ఐటెమ్‌ని కూడా మనం కంపెనీ సేల్స్‌ని ఇక్కడ డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. సమ్‌టైమ్స్ కొన్నిసార్లు ప్రాబ్లమ్‌లో సేల్స్ అని ఇవ్వకుండా డైరెక్ట్‌లీ గ్రాస్ ప్రాఫిట్ అని ఇస్తారు. సో, గ్రాస్ ప్రాఫిట్ అంటే వెన్ వి ప్రిపేర్ ద ట్రేడింగ్ అకౌంట్ ద రిజల్ట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. సో, ఆ గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఇక్కడ వేసుకొని ఆ యొక్క అమౌంట్‌ని కూడా ఇక్కడ వేసుకోవాలి. సో, ఆ విధంగా వేసుకున్న తర్వాత దెన్ ది టోటల్ సేల్స్ వాల్యూమ్ తీసుకొచ్చి మనం ఎక్కడ వేసుకోవాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు ఈ యొక్క స్టార్టింగ్ ఇక్కడ ఆ అమౌంట్‌ని ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి అంటే తీసుకొచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అమౌంట్‌ని ఇక్కడ మనం పోస్ట్ చేసుకోవాలి. సో, అంటే అంతకు ముందు వరకు జస్ట్ మీరు ఈ వర్టికల్ షేప్‌లో ఫార్మాట్ రాసేసుకొని, నోట్ నంబర్స్ రాసుకొని, ఈ అమౌంట్ కాలమ్స్‌ని ఎంప్టీగా పెట్టుకోవాలి. తర్వాత దెన్ గో టు ద నెక్స్ట్ వన్ నోట్ నంబర్ ఆహ్, 2. What is note number 2? Note number 2, what is the title of note number 2? Other incomes. So, other incomes అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఇన్కమ్స్. ఐ మీన్ ట్రాన్స్‌ఫర్ ఫీసు, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్ లైక్ దట్ ఐటెమ్స్ అన్నీ కూడా అదర్ ఇన్కమ్స్‌లో వేసుకోవాలి. సో, అంటే మనకి ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చి డిస్కౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ అనిస్తే ఇక్కడ వేసుకోవాలి. డెబిట్ బ్యాలెన్స్ అనిస్తే మన అదర్ ఎక్స్‌పెన్సెస్‌లో వేసుకుంటాము. కమిషన్ రిసీవ్డ్ కాబట్టి ఇక్కడ వేసుకున్నాం. కమిషన్ పెయిడ్ అయితే నోట్ నంబర్ 7లో వస్తుంది. సో, అలానే రెంట్ పెయిడ్ అయితే నోట్ నంబర్ 7, రెంట్ రిసీవ్డ్ అయితే ఇన్కమ్స్ కింద పరిగణిస్తారు. అదేవిధంగా ఇంట్రెస్ట్ అయినా అంతే. సో, ఆ విధంగా వేసుకొని ఈ యొక్క టోటల్ అమౌంట్ ఇక్కడ మనకి వీటన్నిటిని యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ సమ్ టోటల్. ఈ టోటల్ అమౌంట్‌ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఈ యొక్క మనం చూసినటువంటి ఫస్ట్ ఆహ్, మనం ఎక్కడైతే ఫస్ట్ వర్టికల్ షేప్‌లో అకౌంట్ తయారు చేసుకున్నాం కదా! మనం స్టేట్‌మెంట్ తయారు చేసాం కదా! సో, ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఆ అదర్ ఇన్‌కమ్స్ టోటల్‌ని మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. ఎంతైతే యొక్క అమౌంట్ వచ్చిందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పోస్ట్ చేసుకోవాలి. పోస్ట్ చేసుకొని రెవెన్యూ ఈ 1, 2 టోటల్స్‌ని యాడ్ చేసుకుంటే వి విల్ గెట్ టోటల్ ఇన్‌కమ్. సో, దెన్ గో టు ద నెక్స్ట్ నోట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ నోట్? ఇక్కడ మనకి ఇన్కమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్‌లో స్టూడెంట్స్ సీ ద స్టూడెంట్స్ వాట్ ఈస్ దిస్? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ నోట్ నంబర్ 3. సో, కమింగ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఆర్ ద థింగ్స్ కమ్స్ అండర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఏమేమొస్తాయి? ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్‌లో ఏమేమొస్తాయి చూడండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. సో, ఇక్కడ మనం ఈ యొక్క కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్‌లో ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అనే అమౌంట్ గనుక ప్రాబ్లమ్‌లో ఇచ్చినట్లయితే కంపల్సరీ ఇస్తారు. సో, అది మనం ఇక్కడ ఇన్నర్ కాలమ్‌లో వేసుకోవాలి. అట్లనే పర్చేజెస్ కంపెనీకి సంబంధించినటువంటి పర్చేజెస్ ఉంటే అది యాడ్ చేసుకోవాలి. సో, వచ్చిన అమౌంట్‌లోంచి పర్చేజ్ రిటర్న్స్ లేదా రిటర్న్స్ అవుట్‌వర్డ్స్ ఉన్నట్లయితే అది మనం లెస్ చేసుకోవాలి. దెన్ దానికి క్యారేజ్ ఇన్వర్డ్స్. ఈ క్యారేజ్ ఇన్వర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఆ అమౌంట్‌ని మనం ఇక్కడ వేసేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. ప్రాబ్లమ్‌లో గనుక క్లోజింగ్ స్టాక్ ఇచ్చినట్లయితే దాన్ని మనం లెస్ చేసుకొని ఆ యొక్క అమౌంట్‌ని గనుక లెస్ చేసుకుంటే ఫైనల్లీ వి కెన్ గెట్ సమ్ వాల్యూ దట్ ఈస్ కమ్స్ అండర్ ఔటర్ కాలమ్.
సో ఈ విధంగా ఔటర్ కాలమ్లో వేసుకొని టోటల్ చేసుకుంటే వచ్చేది టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఆ వాల్యూని తీసుకెళ్ళి అగైన్ వీ కెన్ షో ఇట్ ఇన్ ద మనం ఎక్కడ వేసుకోవాలి స్టేట్మెంట్లో, స్టేట్మెంట్లో మనం ఇక్కడ ఆ యొక్క అమౌంట్‌ని మనం వేసుకోవాలి. స్టేట్మెంట్ కాలమ్‌లో ఈ యొక్క ఆహ్, అమౌంట్‌ని మనం పోస్ట్ చేసుకోవాలి. ఓకే కదా! ఓకే. ఓకే స్టూడెంట్స్. డన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్‌పాన్సెస్. ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్‌పాన్సెస్ అనేది మనం చూసినట్లయితే నోట్ నంబర్ 4. వాట్ ఆర్ ద థింగ్స్ కమ్స్ అండర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్‌పాన్సెస్. సో, ద థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎంప్లాయీస్ లైక్ వేజెస్, సాలరీస్ అయితే బోనస్ పెయిడ్ టు ద ఎంప్లాయీస్. ఏదైనా బోనస్ కనుక మనం ఎంప్లాయీస్‌కి పే చేసినట్లయితే ఆ అమౌంట్‌ని ఔటర్ కాలమ్‌లో వేసుకోవాలి. అట్లనే ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జెస్ ఉన్నా కానీ మనం ఇక్కడ చూపించొచ్చు. అదే విధంగా వేజెస్ పెయిడ్ అంటే ఎంప్లాయీస్‌కి మనం లేబర్‌కి వేజెస్ కనుక పే చేసినట్లయితే ఆ అమౌంట్‌ని మనం ఇన్నర్ కాలమ్‌లో చూపిస్తారు. దానికి సంబంధించి ఏదైనా అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నట్లయితే అంటే ఔట్‌స్టాండింగ్ వేజెస్ కానీ, ప్రీపెయిడ్ వేజెస్ కానీ ఈ 2 అడ్జస్ట్‌మెంట్స్ ఇచ్చినట్లయితే ఔట్‌స్టాండింగ్ వేజెస్ అనేవి జనరల్‌గా యాడ్ చేసుకుంటాము. ప్రీపెయిడ్ వేజెస్ అయితే లెస్ చేస్తాం. అంటే ముందుగా చెల్లించిన వేతనాలు. ఔట్‌స్టాండింగ్ వేజెస్ అంటే చెల్లించవలసిన వేతనాలు. సో, ఈ రెండిటిని చేసుకొని ఈ యొక్క మనం వీటిని అడ్జస్ట్ చేసుకొని కాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ సమ్ వాల్యూ. దాన్ని ఔటర్ కాలమ్‌లో చూపించాలి. అదేవిధంగా సాలరీస్ అనేది ఎంప్లాయీస్‌కి ఇస్తారు. సో, ఆ అమౌంట్ ఔట్‌స్టాండింగ్ సాలరీస్ అయితే యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా ప్రీపెయిడ్ సాలరీస్ అయితే లెస్ చేసుకుంటాం. ఆ అమౌంట్‌ని మనం ఔటర్ కాలమ్‌లో వేసుకుంటాం. సో, ఈ విధంగా మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ కాలమ్ అనేది వస్తది. సో, ఈ వచ్చిన అమౌంట్‌ని మళ్ళా మనం ఒరిజినల్ స్టేట్మెంట్‌లో పోస్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ నోట్ నంబర్ 6. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్‌పాన్సెస్ తర్వాత ఫైనాన్స్ కాస్ట్ ఉంది కదా! ఫైనాన్స్ కాస్ట్ నోట్ నంబర్ 5. నోట్ నంబర్ 5. ఈ ఫైనాన్స్ కాస్ట్ అనేది ఏంటి అంటే, సో ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్ ఐటెమ్స్ రిలేటెడ్ టు ఫైనాన్స్ లైక్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అలాంటి ఐటెమ్స్ కనుక ఏదైనా ఉన్నట్లయితే కంపెనీలో సో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ పెయిడ్ వాటికి సంబంధించి వాటి మీద ఇంట్రెస్ట్ పే చేసినట్లయితే కంపెనీ వాడు సో ఆ అమౌంట్‌ని మనం ఇక్కడ ఇన్నర్ కాలమ్‌లో వేసుకోవాలి. అదేవిధంగా దానికి ఔట్‌స్టాండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలి. కొన్నిసార్లు డిబెంచర్స్ వాల్యూ మీదే ఇంట్రెస్ట్ 6 మంత్సే పే చేస్తాడు. సో, రిమైనింగ్ 6 మంత్స్ ఏదైతే ఉందో దాన్ని ఔట్‌స్టాండింగ్ ఇంట్రెస్ట్ అంటారు. చెల్లించవలసినటువంటి వడ్డీ. దాన్ని మనం ఇక్కడ వేసుకొని ఆ టోటల్ అమౌంట్‌ని ఇక్కడ వేసుకొని దెన్ ది టోటల్‌ని మనం తీసుకెళ్ళి ఎక్కడ వేసుకోవాలి? మళ్ళా మనం ఒరిజినల్ స్టేట్మెంట్‌లో వాటిని పోస్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటెమ్? ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ వరకు చూసాం కదా! నెక్స్ట్ వచ్చేసరికి మనకి నోట్ నంబర్ 6. వాట్ ఈస్ నోట్ నంబర్ 6? Note number 6. See here. Depreciation and amortization expenses. సో depreciation and amortization expenses ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ మీద లేకపోతే మనకి టాంజిబుల్ అసెట్స్ మీద కనుక డెప్రిసియేషన్ ఉన్నట్లయితే లైక్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ ఆర్ ఎనీ అదర్ అసెట్ వీటి మీద కనుక డెప్రిసియేషన్ ఉంటే ఆ డెప్రిసియేషన్ వాల్యూస్‌ని కాలిక్యులేట్ చేసుకొని వాటన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు ఒక వాల్యూ వస్తది. ఈ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళా అగైన్ మనం ఏం చూపించాలంటే ఎక్కడ చూపించాలో సేమ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కదా! ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆ స్టేట్మెంట్‌లో ఆ యొక్క అమౌంట్‌ని మనం పోస్ట్ చేసుకోవాలి. సో, ఆ విధంగా మనం ఈ యొక్క నోట్‌ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ నోట్ నంబర్ 7. See students, note number 7. The title of note number 7 is other expenses. సో అదర్ ఎక్స్‌పాన్సెస్ లో మనం కంపెనీకి సంబంధించినటువంటి డే టు డే ఎక్స్‌పెన్సెస్ రోజువారీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మనం రికార్డ్ చేసుకుంటాం. బ్యాడ్ డెట్స్, అడ్వర్టైజ్మెంట్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, జనరల్ ఎక్స్‌పాన్సెస్, కోల్ అండ్ వాటర్, రెంట్, రేట్స్ అండ్ టాక్సెస్ లైక్ దట్. ఒకవేళ కంపెనీ కూడా చాలా ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ హావ్ టు take insurance so for their goods and furniture like that. So ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఇన్సూరెన్స్ పెయిడ్ బై ద కంపెనీ ఇట్ ఈస్ అన్ ఎక్స్‌పెన్స్ టు ద కంపెనీ. ఆ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కొన్నిసార్లు ఇన్సూరెన్స్ అనేది ముందుగానే పే చేస్తారు. సో అది ఎన్ని మంత్స్‌కి ముందుగా పే చేశారనేది తీసుకుంటే అది లెస్ చేసుకొని ఆ అమౌంట్‌ని మనం ఇక్కడ వేసుకోవాలి. అట్లానే ప్రొవిజన్ ఫర్ డౌట్‌ఫుల్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కొన్నిసార్లు ప్రాబ్లమ్‌లో అడ్జస్ట్‌మెంట్స్‌లో ఇస్తారు.
సో వాటిని ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, బ్యాడ్ డెట్స్ అనేవి మన సండీ డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఆ అమౌంట్ని కూడా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. సండీ ఎక్స్పెన్సెస్, డైరెక్టర్స్ ఫీజ్, ఆడిటర్స్ ఫీజ్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, కంపెనీ క్యారేజ్ ఆన్ సేల్స్, ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఇక్కడ వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఈ డిస్కౌంట్ ఆన్ అలౌడ్ అనే దాంట్లో నుంచి డైరెక్ట్ పోస్టింగ్ చేయొచ్చు, లేదా డిస్కౌంట్ అలౌడ్లోంచి డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకుని ఆ వాల్యూ ఇక్కడైనా వేసుకోవచ్చు, లేదా దీన్ని ఆల్టర్నేటివ్గా అలౌడ్ వరకు మనం అదర్ ఎక్స్పెన్సెస్లో వేసుకొని డిస్కౌంట్ రిసీవ్డ్ అనే దాన్ని మనం ఇన్కమ్గా కూడా చూపించుకోవచ్చు. ఎలా చేసినా బోత్ ఆర్ కరెక్ట్. దెన్ నెక్స్ట్ ఐటమ్ ఈస్ రెంట్ పెయిడ్ బై ద కంపెనీ ఫర్ దేర్ బిల్డింగ్స్. సో ఈ రెంట్ అనే దాన్ని మనం ఈ ఇన్నర్ కాలంలో వేసుకొని, ఒకవేళ అవుట్ స్టాండింగ్ రెంట్ ఏదైనా ఉన్నట్లయితే, అంటే చెల్లించవలసినటువంటి రెంట్ ఉంటే అది యాడ్ చేసుకొని ఈ యొక్క అమౌంట్ని అవుటర్ కాలంలో వేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఐటమ్ ఈస్ దేర్, దట్ ఈస్ మేనేజింగ్ డైరెక్టర్స్ కమిషన్. దీనికి కొంచెం మనకి వర్కింగ్ నోట్స్ ఉంటుంది. అకార్డింగ్ టు ద పర్సంటేజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, ఇచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి, లేదా డైరెక్ట్ కొన్నిసార్లు అమౌంట్ ఇస్తాడు. సో ఇది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. సో ఎనీహౌ ది అమౌంట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. సో ఈ విధంగా ఈ యొక్క వాల్యూస్ అన్ని వేసుకున్న తర్వాత యూ విల్ గెట్ సమ్ టోటల్ వాల్యూ. సో ఈ విధంగా టోటల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఏం చేయాలంటే, వచ్చిన వాల్యూస్ నేను ఆల్రెడీ మీకు స్టేట్మెంట్ చెప్పాను కదా. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫస్ట్ ఇక్కడికి, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ మనం ఈ యొక్క వాల్యూస్ అనేవి కంపల్సరీ మనం వేసుకోవాలి. అవన్నీ అక్కడ తయారు చేసుకున్న నోట్లో తయారు చేసుకున్న వాల్యూస్ని మనం ఇక్కడ పోస్ట్ చేసుకొని ఇక్కడ మనం వాటిని వేసుకున్న తర్వాత వీటి టోటల్స్ క్యాల్కులేట్ చేసుకోవాలి. టోటల్ ఇన్కమ్స్ ఎంత వచ్చినాయి, ఆ వాల్యూస్ అన్ని పోస్ట్ చేస్తే టోటల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. దెన్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే, ఇన్కమ్ ఎక్కువగా ఉంటే, ఎక్స్పెన్సెస్ కంటే ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ కంటే ఇన్కమ్ తక్కువగా ఉంటే లాస్ వస్తుంది. సరే, ఏ మైనస్ బి, ఒకవేళ ఇన్కమ్స్ ఎక్కువగా ఉంటే ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటే ఏ మైనస్ బి, దట్ ఈస్ డినోటెడ్ యాజ్ బై ద లెటర్ సి, ఆ వాల్యూని ఇక్కడ వేసుకుంటారు. అంతవరకు ప్రాబ్లం అయిపోతుంది. ఒకవేళ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కట్టమంటాడు కరెంట్ ఇయర్కి, సమ్ పర్సంటేజ్ రూపంలో ఇస్తాడు. సో దాన్ని మనం ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ మీద ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తాము. దాన్ని ట్యాక్స్ ఎక్స్పెన్స్గా పరిగణిస్తారు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమౌంట్, ఆర్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజ్. పర్సంటేజ్ రూపంలో ఇస్తే ఈ వాల్యూ మీద మనం పర్సంటేజ్ కట్టాలి. ఒకవేళ అమౌంట్ ఇస్తే డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. సో ఈ వాల్యూలో నుంచి ఈ యొక్క ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ లెస్ చేస్తే విల్ గెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అంటే సి వాల్యూలోంచి డి వాల్యూ లెస్ చేస్తే విల్ గెట్ సమ్ వాల్యూ దట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఈ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఇది మనకి ప్రాఫిట్ ఫర్ కరెంట్ ఇయర్ అవుతుంది. సో ఇన్ సచ్ ఏ వే వీ హ్యావ్ టు ప్రిపేర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో నెక్స్ట్ వీడియోస్లో మనం మోడల్ నెంబర్ 1 అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఎన్ని విధాలుగా తయారు చేస్తాము అంటే 2 మోడల్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వితౌట్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వితౌట్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా ప్రాబ్లం చేద్దాము అనేది చూద్దాం.